హైదరాబాద్లో మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే రోజు రోజుకి ముమ్మరంగా కూడా కొనసాగుతున్నాయి. అంటే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాల మేరకు అయితే మాత్రం రౌండ్ ద క్లాక్ పేరిట 24 గంటలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర అంటే దాదాపు ఉదయం నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే కొనసాగుతున్నాయి. మనతో పాటు సిఐ వెంకటలక్ష్మి గారు ఉన్నారు. చెప్పండి మేడం, మార్నింగ్ నుంచి ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికింది? సార్ ఐఎమ్ వెంకటలక్ష్మి, ట్రాఫిక్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్. ఎస్, మేము మా యొక్క సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది ఇనిషియేట్ జరిగింది. ఇది 24/7. మాకు ట్రాఫిక్ జోయల్ డేవిస్ సార్, మా టైగర్ సార్ కూడా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈరోజు మా డీసీపీ గారు శ్రీనివాస్ సార్ అండ్ మా మోహన్ కుమార్ సార్, ఏబుల్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 12 to 1 మేము ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది, లైట్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మనం ఈ సిగ్నల్లో స్టార్ట్ చేసాం. అయితే మాకు ఆల్రెడీ ఇప్పటికే 2 మెంబర్స్ అనేది, పవన్ అని 30 years మన ఇందిరా పార్క్, నెక్స్ట్ కిషన్ అనే ఒక 55 years అతను కూడా మాకు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడడం జరిగింది. ఇది మేము యాజ్ పర్ లీగల్గా కేసు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసేసి మేము కోర్టులో ఛార్జ్షీట్ ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్దర్ ఇనిషియేషన్గా వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే మేడం, అదివరకు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ శని ఆదివారాల్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇట్లా డే టైంలో కూడా 24 hours రౌండ్ ద క్లాక్ పేరిట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో అటువైపు మద్యం సేవించే వాళ్ళు తగ్గుతారని భావిస్తున్నారా? ఎస్ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే 24/7 జరగడం వల్ల అందరిలో ఇది అవేర్నెస్ వెళ్తుంది. అయ్యో బయట తాగడానికి వాళ్ళంతా చాలా భయపడుతున్నారు. ఇప్పుడు చాలా వరకు ఇనీషియల్లో మాకు చాలా కేసెస్ దొరుకుతుంది. ఇప్పుడు చాలా వరకు గ్రాడ్యువల్లీ కేసెస్ అనేవి తగ్గాయి. ఇది చాలా యూజ్ఫుల్ ఉంది. పబ్లిక్లో కూడా అవేర్ వెళ్ళిందండి. అంటే ఇదివరకు చాలామంది ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళాయి, ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఒక చరిత్రాత్మక నిర్ణయం అని చెప్పొచ్చా? ఎస్ సార్, ఇప్పుడు నడుస్తున్నది అయితే దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ సార్ మా సీనియర్ ఆఫీసర్స్. అంటే ప్రతిరోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది? యాక్చువల్లీ మాకు మా సీనియర్ ఆఫీసర్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మేము ఎక్కడ ఏంటనేది ఆ జంక్షన్తో చెప్తే మేము ఇమీడియట్లీ మా యొక్క ఎస్ఐ అలాంగ్ విత్ మా స్టాఫ్తో పాటు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అని మేము కండక్ట్ చేస్తున్నాం సార్. ఈ లైట్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓన్లీ మన జంక్షన్స్లో మనము అట్లీస్ట్ 1 minute కన్నా ఎక్కువ, మినిమం 1 minute ఈ సిగ్నల్ ఆగే జంక్షన్ దగ్గర మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రతిరోజు కూడా దాదాపు 12 గంటల నుంచి 1 గంట దాకా ఈ గంట సేపు మాత్రం ప్రతిరోజు అంటే జంక్షన్ల వారీగా, అంటే మెయిన్ జంక్షన్ల వారీగా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే కొనసాగుతున్నాయి. దీంతో కొంతమేర ఆ డ్రంక్ అండ్ డ్రైవ్కు కొంత అవేర్నెస్ ఉందని కూడా ఇప్పటికే సిఐ వెంకటలక్ష్మి చెప్పుకొచ్చారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఎవరు అంటే ఇదివరకు చాలామంది ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఎవరు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయంతో అటువైపు ప్రజల్లో కానీ ఇటువైపు మద్యం సేవించే వాళ్ళలో కానీ కొంత అవేర్నెస్ వచ్చి ప్రజల్లో మార్పు వస్తుందని అయితే మాత్రం భావించారన్నట్టు సిఐ వెంకటలక్ష్మి